ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కార్పొరేట్ ప్రభుత్వ ఆసుపత్రులకు ఒక ఛాలెంజింగ్ అని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైటెక్ సిటీ మెడికవర్ ఆసుపత్రిలో ట్రూ బీమ్ రేడియేషన్ మిషన్ ను ఆయన ప్రారంభించారు. క్యాన్సర్ అనేది చికిత్స ద్వారా తగ్గించే వ్యాధి అని ఆరోగ్యశ్రీ క్రింద చికిత్స అందించాలని కోరారు. చెల్లింపుల గురించి ఎలాంటి ఆందోళన వద్దని తెలంగాణ ప్రభుత్వం సకాలంలో బిల్లును చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వం 11,440 కోట్లు ప్రజల వైద్యం కోసం ఖర్చు చేస్తుందన్నారు. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల విస్తరణ జరుగుతుందని తెలిపారు. మానవత్వంతో ప్రేమతో ప్రజలకు సేవ చేయాలని హాస్పిటల్ వారిని సూచించారు. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ వినోద్ మధురెడ్డి, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ. ఇవాళ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ డిపార్ట్మెంట్ అఫీషియల్ హరీష్ రావు గారి చేత మన హెల్త్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఓపెనింగ్ జరిగింది. సో టుడే వీ హ్యావ్ లాంచ్డ్ టూ బీమ్ ఐడెంటిఫై సిస్టమ్, ఏషియాస్ ఫస్ట్ టూ బీమ్ ఐడెంటిఫై సిస్టమ్ అండ్ తెలంగాణస్ ఫస్ట్ సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ. ఈ సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ వల్ల ఒకటి పేషెంట్ కంఫర్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. 25 మినిట్స్లో అయ్యే ట్రీట్మెంట్ 3 to 8 మినిట్స్లో చేయొచ్చు. అండ్ కంటిన్యూస్ మానిటరింగ్. చాలా మెషిన్స్, చాలా కాదు ఆల్మోస్ట్ 99% మెషిన్స్ రేడియేషన్ అప్పుడు పేషెంట్ మూమెంట్ని మానిటర్ చేయలేరు. ఈ సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ అనేది పేషెంట్ మూమెంట్ని కంటిన్యూస్గా మానిటర్ చేయగలుగుతుంది. పేషెంట్ అటు ఇటు కదిలినప్పుడు చాలా ప్రమాదం జరగచ్చు, కానీ మనకు తెలియదు. SGRT సిస్టమ్ వల్ల వీఆర్ నాట్ ఫ్లయింగ్ బ్లైండ్, ఇట్ ఈస్ అవర్ ఐస్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్. సో దట్స్ వై ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ దెన్ నెసెసరీ కూడా ఇది. థ్యాంక్ యూ. మెడికవర్ చాలా వరకు CSRలో కానీ ఆరోగ్యశ్రీ కింద కానీ కొంత హ్యూమన్ ఫేస్తో హ్యూమన్ టచ్తో మీరు పనిచేస్తున్నారని అనిల్ కృష్ణ చాలా కైండ్ హార్టెడ్ అని అనిల్ కృష్ణ చాలా సందర్భాల్లో కూడా చాలా పాజిటివ్గా ఆయన ఎవరైనా పేదవాళ్ళు వచ్చినా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి ఏదైనా రిప్రజెంటేషన్ వచ్చినా ఈజ్ వెరీ కైండ్ ఎనఫ్ టు అకామిడేట్ అని కూడా విన్నాను. ఐ అప్రిషియేట్ అండ్ ఐ రిక్వెస్ట్